సప్తనదుల సంగమం ఈ సంగమేశ్వరం. హర హర మహాదేవ శంభో శంకర. ప్రపంచంలో 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం ఈ సంగమేశ్వరం. సంవత్సరంలో 8 నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది. కేవలం 4 నెలలు మాత్రమే దర్శించుకునే ఆలయం ఈ సంగమేశ్వరం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో ముళ్ళ తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం ఈ సంగమేశ్వరం. అంటే బ్రహ్మకమలం ఆడమైతే దానికి ఎంత వైపు దూరితే ఆడ ఉంటుంది. బోట్ వేసుకొని రావాలా తిరగాలంటే బంద్ చేసేదిలే. అన్నపిల్లని తెలాలి కదా అందుకే వీడియో. ఇక్కడ కనిపిస్తున్న నది కృష్ణానది. ఈ కృష్ణానది మధ్యలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ ఉంది. నది అనేది సగంగా డివైడ్ అయ్యి సగం నది ఆంధ్రప్రదేశ్ది, సగం నది తెలంగాణగా డివైడ్ అయితే చేశారనమాట. ఇక్కడ కృష్ణానది మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్స్లో నది లోపల చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మీకు కూడా చూపిస్తాను చూడండి. చూద్దాం రే అన్న, ఒక రౌండ్ వేసుకోపోదురా అన్న అని పిలుద్దాం. తిప్పుతారు పోయి కాదు, అవల నుంచి ఇట్లా దొబ్బుతాడు ఒకడు, ఇట్లా లాగితే అయిపోయి వస్తుందిరా. ఫ్రెండ్స్, ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డరు. నది మధ్యలోంచి ఇటు సైడ్కి ఆంధ్రప్రదేశ్, అటు సైడ్కి తెలంగాణ. మా సీనియర్ అన్న మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది సంగమేశ్వరం దాటి సిద్ధేశ్వరం దగ్గర ఉంటుంది. తాండ్రపాడు నుండి స్టార్ట్ అయ్యనమాట. సంగమేశ్వరం అనేది 89 కిలోమీటర్లు ఉంటుందన్నమాట కర్నూలు నుండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చాడు. పుల్లారెడ్డి కాలేజ్ నుండి చెక్ పోస్ట్కి వచ్చాము. చెక్ పోస్ట్ నుండి నందికొట్కూరుకు వెళ్తున్నాము. ఇది ఆటగాళ్ళ ప్లేసు, సిటీ ఫారెస్ట్. ఆటలాడే ప్రదేశం ఇది. చాలా బాగుంటుంది సిటీ ఫారెస్ట్ చూడడానికి లోపల. ఇది బయట చెరువు, సిటీ ఫారెస్ట్ చెరువు. చాలా బాగుంటుంది చూడడానికి, మీరు కూడా చూడండి. మా సీనియర్ ఒకరు నందికొట్కూరులోనే ఉంటారు. ఆమె మ్యారేజ్ ఫంక్షన్కి రాలని గిఫ్ట్ తీసుకెళ్ళండి అని ఫోన్ చేసింది. తీసుకోవడానికి వెళ్తున్నాము. అటు నుంచి అటే వెళ్తాము. ఇటు నుంచి లెఫ్ట్కి తిరగాలి. బ్రాహ్మణట్కూరు దాటి వెళ్తున్నాము. ఈ హైవే పడడం వల్ల చాలా తొందరగా వెళ్ళొచ్చు అనమాట మనం మొత్తం ఆత్మకూరు వరకు. మేమైతే ఇప్పుడు నందికొట్కూరు స్టార్టింగ్లోకే పోతున్నాము. స్టార్టింగ్ ఊరి ఎంట్రన్స్లోకి వెళ్తుంది ఈ దావా. ఈ నుండి అక్కడ వెళ్ళి అక్కడ గిఫ్ట్ తీసుకుంటాం. కొట్కూరులో ఉగ్గాని బజ్జీ చాలా బాగుంటుందని నేను మా ఫ్రెండ్ తిన్నాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్, ఇది నందికొట్కూరులో. ఆమె వచ్చి గిఫ్ట్ ఇచ్చేసింది, మేము వెళ్ళిపోయింది. నాకేం తెలుసు. ఆడకు లేదు ఆడ ఎందుకు ఉంది నీ బుద్ధలు మొడ్డ వచ్చి ఇప్పుడు బుడిదలాగానే అంటే తర్వాత వీడియో, ఫస్ట్ వీడియో. మళ్ళీ పాట పాడరా, పాట పాడు. అది ఒక తోటలో ఒక కొమ్మలో దెంగిపోయి ఎవడన్నా గిఫ్ట్లు
ఏంటి రే అసలు ఏం పూలు రా కలవ పూల తామర పూల అంటే బ్రహ్మకమలం ఏడమైతే దాని కింద వైపు దూరితే అడవుతుంది. ఇంకా అవతలకి పోవాలా. మా ప్రయత్నం దానికోసం. నేను ఎంత కష్టపడి వీడియో తీస్తున్నా చూసేసి నా కష్టం పగోని కూడా రాకూడదు. నీది కష్టమా? అది పూజించడానికి కూడా కష్టమా? నాది కదా కష్టం అంటే. అందదేమో పండబెట్టాలా దాన్ని. అట్లా నా ప్రయత్నం దానికోసం. మామా మొత్తానికైతే ఫ్లవర్ కోసిన అనమాట. ఈ ఫ్లవర్ సంగమేశ్వరంలో శివయ్యకి సమర్పించాలని నేను కోసిన అనమాట. ఇద్దరం ఫొటోస్ దిగాం ఆ ఫ్లవర్తోనే. ఇద్దరం సంగమేశ్వరానికి పాములపాడు దాటి ఇలా రావాలన్నమాట. ఇది ఈ రూట్లోంచి వెళ్ళాలి. ఇక్కడ నుండి లింగాపురం వెళ్ళి లింగాపురం నుండి మళ్ళీ వేరే ఊరికి పోయి అలా వెళ్ళాలన్నమాట. మళ్ళా ఏమంటారు, మళ్ళీ లీవ్ అడుగుతుంది ఏమనుకుంటారు అని ఏం చెప్పలేదు. వస్తలే సార్ అండి అని చెప్పి రాత్రి మెసేజ్ పెట్టా. సార్ సార్ పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠించే సమయానికి రాలేదు. కావున ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరివేశాడు.
భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచిస్తున్నట్లు స్థల పురాణం చెబుతుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం అక్కడి స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతుంది. కానీ ప్రస్తుతం అవేవి కనిపించడం లేదు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయం మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఇంత దూరం ట్రావెల్ చేసినాక నా బండి లేకుండా వీడియోలో నా బండి ఉండాలి ఫస్ట్. ఎందుకురా క్లారిటీ వస్తలేదు? అది ఏమంటారు, బుజుగు వస్తుంది. ఒక్క నిమిషం. అన్నిటిదప్ప సరే లేవా? అప్పుడు ఫుల్ ఉండే మామూలు నీళ్ళు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. చూసినందుకు కాదు, ఇంతసేపు జూమ్ ఉన్నాయి. అది మందే, ఇది మందే, ఇది మందే, ఇది మందే, ఇది కూడా మందే. తగ్గిపోయావు నిజమే. వీడు కాకుండా ఇక్కడ స్నానం చేసి మనం సప్తనదుల సంగమం ఈ సంగమేశ్వరం. హరహర మహాదేవ శంభో శంకర. ప్రపంచంలో 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం ఈ సంగమేశ్వరం. ఈ 7 నదులు ఏవేవి అంటే తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు. ఈ నదులలో భవనాసి మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగతావన్నీ స్త్రీ పేరున్న నదులే. కొన్ని వేల సంవత్సరాల నుండి నీటిలోనే ఉంటున్నా కూడా ఆ శివలింగం ఆకారంలో ఉన్న వేప ముద్ద అస్సలు చెక్కు చెదరలేదు. శివుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏది ఉండదని నాకు అనిపిస్తుంది. గుడి లోపల వీడియోలు తీయలేదు, ఎందుకంటే బాగోదు అని తీస్తే తీసిన ఊరికట్లా చెప్పాలి. పోయి నీళ్ళు ఎక్కువ ఉండే అప్పుడు. కాదు అసలు ఇట్లా చూస్తే అసలు ఏమన్నా లొకేషనా? కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో కానీ కళ్ళకు మాత్రం నేను పెట్టుకోమంటే గంట సేపు సెలవు పెట్టుకోరు కూడా కంటదిగా. మనమైతే
మనమైతే ఇప్పుడు సప్త నదులు కలిసే ప్రదేశంలో ఉన్న శివలింగానికి అయితే వచ్చాము. ఇది శివుని టెంపుల్. అంటే 7 నదులు కలిసే ప్రదేశం అనమాట. ఈ 7 నదులు కలిసి ఇక్కడ ఉన్న శివలింగాన్ని అభిషేకిస్తాయి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో వారు ఇక్కడ తిరుగుతూ ఒక వేప ముద్దుని వాళ్ళు శివలింగంగా ప్రతిష్ఠించారు. దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పెళ్ళికైతే వెళ్తున్నాము. అటు సైడే ఉందన్నమాట ఊరు జనాలుగూడెం, సిద్ధేశ్వరం గ్రామం. అటు సైడే కొండ నుంచి పైకి వెళ్తే ఒక మార్గం ఉంటుంది, అటు సైడ్ అది మార్గం. పై నుంచి చాలా బాగుంది మొత్తం. నది ఫ్రెండ్స్ సంగమేశ్వరం. యువతల కృష్ణ ఎలా కనిపిస్తుంది? అదే ఇంకా పెట్టిన వీడియో స్టార్టింగ్లో ఉంది. ఇంకా అదే ఎవరే గూడెం ఇంత పెద్ద ఉంది. కామాక్షి గుండం అక్కడ కూడా ఇంత బాగుంది చూడు అంటున్నా. మరి ఇంత కొండలలో మామా ఇట్లా మొత్తం తీస్తే తెలంగాణ మామ, అది అవతల తెలంగాణ. అది ఇది ఏపీ. ఇప్పుడు నదిలో మధ్యలో లైన్ ఇచ్చినాడు చూడు, మళ్ళీ దానిలో లొకేషన్లో నీకు పంపిస్తున్నాడు లొకేషన్. ఆ నదిలో ఒకటి లైన్ ఉంటుంది చూడు, మళ్ళీ అది బార్డర్ ఏమోలే, తెలంగాణ ఏపీ బార్డర్ అది నదిలో కరెక్ట్గా. బోట్లోంచి ఆటోలు లాక్కొస్తారు వాళ్ళకి. నీళ్ళు నిండి ఇంకొకటి ఏం చేయొచ్చు కదా. నీళ్ళు ఉన్నప్పుడు కూడా రావాలి. అసలు ఇంకా బోట్ వేసుకొని రావాలి చూడంగా, బోట్ వేసుకొని రావాలా తిరగాలంతే. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి తీసుకొచ్చాము నది నుండి. వాళ్ళేమో ఇంట్లో అంతే పడింది పూగా పడింది. ఆడ చిన్న స్కూల్ ఉంది, 1 నుండి 5వ తరగతి వరకు. ఇంత దూరం సార్ వస్తున్నాడు చూడు.
ఇక్కడ సైడ్ అద్దా ఎదురుగా అదే ఇక్కడ సైడ్ ఇదే పెద్ద ఉన్నట్టున్నా ఇక్కడ సైడ్ ఇదే పెద్ద ఉన్నట్టుంది అంటున్నా. బంద్ చేయరా వీడియో బంద్ చేసేదిలే అన్నపిల్లని తెలాలి కదా అందుకే వీడియో నీకు ఇక్కడ కనిపిస్తున్న నది కృష్ణానది. ఈ కృష్ణానది మధ్యలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ ఉంది. నది అనేది సగంగా డివైడ్ అయ్యి సగం నది ఆంధ్రప్రదేశ్ది, సగం నది తెలంగాణగా డివైడ్ అయితే చేశారనమాట. ఇక్కడ కృష్ణానది మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్స్లో నది లోపల చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మీకు కూడా చూపిస్తాను చూడండి. బాగుంటుంది ప్లేస్ ఇదంతా. నైట్ ఏం లేదురా, నైట్ కనిపించదు. ఏం కనిపించకపోయినా నీళ్ళు వచ్చిందే బాగా అయితే ఎక్కడ అదే అదే సినిమాలో అదే వేరే కంట్రీ ఉన్నట్టుంది. ఆడ సంగమేశ్వరం ఉంటారు. ఇందాక చూసేది వాడు ఇందాక మా ఫ్రెండ్ అడుగు చూసేవాడు. చూద్దాం రే అన్న, ఒక రౌండ్ వేసుకోపోదురా అన్న అని పిలుద్దాం. తిప్పుతారు పోయి కాదు, అవల నుంచి ఇట్లా దొబ్బుతాడు ఒకడు, ఇట్లా లాగితే అయిపోయి వస్తుందిరా. ఫ్రెండ్స్, ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డరు.
నది మధ్యలోంచి ఇటు సైడ్కి ఆంధ్రప్రదేశ్, అటు సైడ్కి తెలంగాణ.